హలో అందరికీ. లాస్ట్ ఎపిసోడ్లో మనం రాముడు సీతమ్మల పెళ్ళి చాలా ఘనంగా జరిగిందని చూసాం. అదే టైంకి లక్ష్మణుడు ఊర్మిళ, భరతుడు మాండవి, శత్రుఘ్నుడు శృతకీర్తి వాళ్ళందరికీ పెళ్ళైపోయింది. సో దశరథ మహారాజు తన నలుగురి కొడుకుల పెళ్ళి చూసి చాలా హ్యాపీ అయిపోతాడు. ఇంకా మిథిలా నుంచి అయోధ్యకి వెళ్ళిపోయే టైం అయిపోయింది. సో అందరూ దశరథ మహారాజు, తన ముగ్గురు భార్యలు రాముడు, సీత, లక్ష్మణుడు, ఊర్మిళ, భరతుడు, మాండవి, శత్రుఘ్నుడు, శృతకీర్తి అందరూ కలిసి అయోధ్యకు వచ్చేస్తారు. వాళ్ళతో పాటు వశిష్ఠ మహాముని కూడా వచ్చేస్తాడు. అయోధ్యలో రీచ్ అయిన వెంటనే అక్కడ జనాలందరూ చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. ఇంకా దశరథుడు తర్వాత వాళ్ళ కొడుకులను, కోడళ్లను చాలా స్పెషల్గా రిసీవ్ చేసుకుంటాడు. కొన్ని రోజులు గడిచాయి. దశరథుడు ఒక నిర్ణయం తీసుకుంటాడు. అదేంటంటే రాముణ్ణి తన రాజ్యం కోసం సిద్ధం చేయాలి అని. ఒకరోజు దానికోసమని వశిష్ఠ మహాముని దగ్గరికి వెళ్తాడు. మంచి ముహూర్తం రాముడి పట్టాభిషేకం కోసం చూడమని చెప్పి వశిష్ఠ మహాముని అలానే చాలా మంచి ముహూర్తం చూసి పెడతాడు. అయోధ్యలో మళ్ళీ ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. అందరూ రాముడి రాజ్యాభిషేకం కోసం చాలా ఎదురు చూస్తూ ఉంటారు. అందరూ హ్యాపీగా ఉంటారు. ఇలా ఉండగా ఒక ట్విస్ట్ స్టార్ట్ అయింది. ఆ ట్విస్ట్కి రీజన్ దశరథుని ముద్దుల భార్య కైకేయి. కైకేయికి యాక్చువల్గా ఫస్ట్ నుండి రాముడు అంటే చాలా ఇష్టం. అమ్మలానే చూసుకునేది. రాజ్యాభిషేకం జరుగుతుంది అంటే కూడా చాలా సంతోషపడింది. కానీ తన దాసి మంతర అన్ని బ్యాడ్ వర్డ్స్ చెప్పేది. ఒకరోజు కైకేయి దగ్గరికి వెళ్ళి, ఓ అమ్మ కైకేయి, రాముడు రాజు అయితే నీ కొడుకు భరతుడికి ఏముంటుంది, నువ్వు రాజమాత కూడా కాలేవు, నీ స్థానం పోతుంది అని చాలా బ్యాడ్గా చెప్పి బ్రెయిన్ వాష్ చేసేస్తుంది. అసలు ఈ మంతర ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు కదా. మంతర అంటే కైకేయికి దాసి. మంతర తన చిన్నప్పటి నుంచి కైకేయి దగ్గర ఉండే సర్వీస్ చేస్తూ ఉండేది. ఈ దాసులు వంటల దగ్గర నుంచి డ్రెస్సింగ్, హెయిర్ డ్రెస్సింగ్ అన్నీ చూసుకుంటారు ఈ క్వీన్స్కి. ఇంకా ఇలా మొత్తం బ్రెయిన్ వాష్ చేసేసరికి కైకేయి మనసు అంతా మారిపోతుంది. యాక్చువల్గా కైకేయి యంగ్గా ఉన్నప్పుడు దశరథుడు 2 వరాలు ఎప్పుడైనా కోరుకోమని చెప్తాడు. ఎప్పుడూ కోరుకోలే కైకేయి. ఇప్పుడు గుర్తొచ్చింది కైకేయికి ఈ వరాల సంగతి. అంతే హ్యాపీగా రాముడికి పట్టాభిషేకం అయ్యే టైంకి, యువరాజు నుంచి రాజుగా రావాల్సిన టైంలో ఆ 2 వరాలు దశరథుని దగ్గర కోరుకుంటుంది. దశరథుడికేమో హార్ట్ బ్రేక్. రాముడు సీత అడవులకి, వాళ్ళ వెనకాలే లక్ష్మణుడు, అయోధ్య అంతా బాధ, ఎవ్వరూ హ్యాపీగా లేరు. ఇవన్నీ అసలు ఎందుకు జరిగినాయో, దశరథుడు కైకేయికి వరాలు ఎందుకు ఇచ్చాడో, కైకేయి ఏం కోరుకుంది, ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.